వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. 10th క్లాస్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. చాలామంది కామెంట్స్లో పెడుతున్నారు మేము ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోతున్నాము అని. బాగా చదివిన స్టూడెంట్స్ ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేకపోతున్నారు, చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. పేరెంట్స్, టీచర్స్, ఫ్రెండ్స్ వల్ల చాలా టెన్షన్కి గురవుతున్నారు. సో ఇదే మెయిన్ రీజన్ మీరు ఎగ్జామ్ సరిగ్గా రాయకపోవడానికి. ఈ టెన్షన్ వల్ల మీకు ఆల్మోస్ట్ 20 మార్క్స్ లూజ్ అవుతున్నారు. ముందు రోజు మీరు చదివింది 100% కంప్లీటెడ్, నేను సూపర్గా చదివాను అని అనుకుంటారు. బట్ నెక్స్ట్ డే ఎగ్జామ్ హాల్లో చూస్తే మొత్తం డిసప్పాయింట్మెంట్. స్టూడెంట్స్, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఈ క్వశ్చన్స్ మీరు ఎగ్జామ్ సెంటర్లో ఇలాంటి స్ట్రెస్ కానీ ఫీల్ అయ్యింటే ఆ క్వశ్చన్కి సంబంధించి 1 ఎస్, సెకండ్ క్వశ్చన్ ఎస్, థర్డ్ క్వశ్చన్ ఎస్ అని 7 క్వశ్చన్స్కి ఎవరెవరు దేనికి స్ట్రెస్ ఫీల్ అయ్యారో పెట్టండి. స్ట్రెస్ ఫీల్ కాని వాళ్ళు నో అని పెట్టండి. సో నేను అడిగే క్వశ్చన్, మొదటి క్వశ్చన్, ఎంతమంది ఈరోజు క్వశ్చన్ పేపర్ చూసి క్వశ్చన్ నాకు రావని చాలా టెన్షన్ పడ్డారు? అంటే ఈ క్వశ్చన్స్ అన్నీ నాకు రావని ఎంతమంది టెన్షన్ పడ్డారు? సెకండ్ క్వశ్చన్, ఈ క్వశ్చన్స్ నాకు వచ్చు అని పొరపడి ఆ క్వశ్చన్ బదులు వేరే క్వశ్చన్ ఆన్సర్ రాయటం ఎంతమంది చేశారు? థర్డ్ క్వశ్చన్, ఎంతమందికి ఎగ్జామ్ హాల్లో చదివింది గుర్తు రాలేదు లేదా ఎంతమందికి ఎక్కువ చెమటలు పట్టాయి? ఫోర్త్ క్వశ్చన్, ఎంతమంది అరే నాకు టైం సరిపోలేదు అని ఫీల్ అయ్యి లాస్ట్లో ఫాస్ట్గా రాశారు, అలాగే ఇన్విజిలేటర్ని ఎక్స్ట్రా టైం అడిగారు? ఫిఫ్త్ క్వశ్చన్, ఎంతమంది మేము రాసిన ఆన్సర్లో ఈ పాయింట్ పేపర్ కరెక్ట్ చేసే వాళ్ళు చూస్తే నాకు ఎక్స్ట్రా మార్క్స్ వస్తాయి అని ఫీల్ అయ్యారు? సిక్స్త్ క్వశ్చన్, ఎంతమంది ఫ్రెండ్స్ ఎగ్జామ్ హాల్ బయట చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవలేని టెన్షన్ పడ్డారు? సెవెంత్ క్వశ్చన్, ఎంతమంది ఆఫ్టర్ ఎగ్జామ్ నా ఫ్రెండ్ బాగా వ్రాసాడు నేను రాయలేకపోయాను అని ఫీల్ అయ్యారు? ఈ క్వశ్చన్కి ఎవరన్నా ఫీల్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఆ క్వశ్చన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. దీనికి సంబంధించిన ఆన్సర్స్ మీకు నేను ఇప్పుడు చెప్తున్నాను. మీకు ఏవైతే ఇప్పుడు క్వశ్చన్స్ చెప్పానో ఇదే క్వశ్చన్స్ ప్రతి ఒక్క స్టూడెంట్ స్ట్రెస్ ఫీల్ అవటం వల్ల, టెన్షన్ ఫీల్ అవటం వల్ల వాళ్ళ ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోతున్నారు. దానికి కావాల్సిన మార్కులు ఏదైతే చదివిన దానికి న్యాయం చేయలేకపోతున్నారు, మార్కులు తెచ్చుకోలేకపోతున్నారు. సో నేను చెప్పే ఈ 5 టిప్స్, 7 టిప్స్ మీకు చాలా హెల్ప్ అవుతాయి. దీని ద్వారా రేపు మీరు రాసే ఎగ్జామ్ చాలా అద్భుతంగా రాస్తారు. సో ఏ ప్రాబ్లం లేకుండా కంప్లీట్ ఎగ్జామ్ రాసి మళ్ళీ మీరే వచ్చి నాకు కామెంట్ సెక్షన్లో బ్రదర్ నువ్వు చెప్పిన టిప్స్ మాకు చాలా హెల్ప్ అయ్యాయి, నేను ఎగ్జామ్ చాలా బాగా రాశాను అని చెప్తారు. సో ఖచ్చితంగా స్టూడెంట్స్ నేను చెప్పే ఈ టిప్స్ అయితే మాత్రం ఫాలో అవ్వండి. ఫస్ట్ క్వశ్చన్, ఎంతమంది ఈరోజు క్వశ్చన్ పేపర్ చూసి ఈ క్వశ్చన్ నాకు రాదని టెన్షన్ పడ్డారు? సో దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ముందుగా ఎగ్జామ్ పేపర్ చదవగానే ఫస్ట్ మీకు రాని క్వశ్చన్స్ కనబడితే టెన్షన్స్ పడిపోతారు. దానితో బాగా వచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ మర్చిపోతారు. సో ఫైనల్గా మీకు క్వశ్చన్ పేపర్ టఫ్ అయిపోతుంది. మీరు ఫస్ట్ క్వశ్చన్ పేపర్ చూస్తూ ఆ క్వశ్చన్ పేపర్ వచ్చినా రాకపోయినా ఈ క్వశ్చన్ చాలా డెడ్ ఈజీ, నాకు వచ్చు అని చాలా హ్యాపీగా ఫీల్ అవ్వండి. రాదు అనే ఫీలింగ్ మనసులోకి రానివ్వద్దు. అలాగే అన్ని క్వశ్చన్స్ చదవండి. 5 మినిట్స్ రిలాక్స్ అయ్యి మళ్ళీ క్వశ్చన్ పేపర్ తీసుకొని చదువుకోండి. మీకు మెల్లగా అన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ వస్తాయి. ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ స్టడీ. చాలామంది రీసెర్చర్స్ అండ్ సైంటిస్ట్ దీనిపైన ఎక్స్పెరిమెంట్ చేశారు. స్టూడెంట్స్ చాలామంది స్ట్రెస్ ఫీల్ అవ్వటం వల్ల వాళ్ళకి వచ్చిన క్వశ్చన్స్ కూడా మర్చిపోతుంటారు. మన బ్రెయిన్ వాళ్ళకు హ్యాపీగా ఉన్నప్పుడు ఒకలాగా, అదే స్ట్రెస్లో, టెన్షన్లో ఉన్నప్పుడు ఒకలాగా వర్క్ అవుతుంది. అన్నీ హ్యాపీగా ఉన్నప్పుడు మెమరీలో నుండి మీరు చదివిన ఆన్సర్స్ అది ఎప్పుడైనప్పటికి కూడా ఒక 6 మంత్స్ బిఫోర్ ఉన్న ఆన్సర్స్ని కూడా ఈజీగా తీసుకొచ్చి మీకు గుర్తు చేస్తుంది. అదే టెన్షన్ పడితే మీకు వచ్చిన ఆన్సర్స్ని కూడా మెమరీలో లేదు అని సిగ్నల్ ఇస్తుంది. సో బీ కూల్ అండ్ పాజిటివ్. ఇన్ కేస్ ఈ ప్రాక్టీస్ చేశాక కూడా మీకు పేపర్ టఫ్ అనిపిస్తే అప్పుడు ఒకటి ఫీల్ అవ్వండి, ఈ పేపర్ నాకే కాదు నా ఫ్రెండ్స్ అందరికీ కూడా టఫ్ అయిపోయింది అని హ్యాపీగా ఫీల్ అవ్వండి. మనలోని ఒక సెల్ఫిష్నెస్ మన మైండ్ని ఆ టైంలో చాలా కూల్ చేస్తుంది. ఇన్ కేస్ మీకు కొన్ని క్వశ్చన్స్ స్టార్టింగ్లో ఆన్సర్స్ రాకపోయినా మిగతా ఆన్సర్స్ రాస్తున్న టైంలో స్టార్టింగ్లో రాని క్వశ్చన్ యొక్క ఆన్సర్స్ గుర్తుకు వస్తాయి. సో అదే నమ్మకంతో ఎగ్జామ్ని అయితే స్టార్ట్ చేసేసేయండి. ఎంతమంది ఎగ్జామ్ హాల్లో ఈ క్వశ్చన్ నాకు వచ్చు అని పొరపడి దానికి ఆన్సర్ రాసి మళ్ళీ ఈ క్వశ్చన్ కాదు నేను చదివింది అని ఇంకొక ఆన్సర్ రాయటం మొదలుపెట్టారు? నేను ఒక శాంపుల్ క్వశ్చన్ చూపిస్తాను. రైట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్, జస్టిఫై 2 మ్యాగ్నెటిక్ లైన్స్ నెవర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. ఈ ఆన్సర్ని, క్వశ్చన్ని మీరు బాగా గమనించండి. దీంట్లో నెవర్ అనే వర్డ్ రేపు మీ క్వశ్చన్లో రావచ్చు, రాకపోవచ్చు. బట్ మీరేమనుకుంటారు? దీన్ని వైస్ వర్సాలో అనుకుంటారు. నెవర్ అని ఇచ్చుంటే మీరు ఫస్ట్ 3 లైన్స్ చదివేసి ఆ నెవర్ అనే దాన్ని మర్చిపోయి ఆన్సర్ రాయటం మొదలు పెడతారు. లేదా మీరు నెవర్ అని చదివి మీరు చదివిన ఆన్సర్ ఏదైతే ఉందో నెవర్ లేకుండా ఆన్సర్ రాస్తారు.
సో ఇదంతా కూడా మీరు ఎగ్జైట్మెంట్లో చేసే తప్పు అనమాట. ఫైనల్గా మీకు గుర్తొస్తుంది అది మీరు చదివిన క్వశ్చన్ వేరే, అక్కడ అడిగిన క్వశ్చన్ వేరే, అప్పుడు ఆ క్వశ్చన్ని కొట్టేసి మళ్ళీ ఎగ్జామినేషన్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు. సో దీంతో మీకు చాలా టైం వేస్ట్. ముఖ్యంగా ఏమవుద్ది, స్ట్రెస్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. సో మీరు క్వశ్చన్స్ని పూర్తిగా చదవండి, 1కి 5 టైమ్స్ ప్రతి ఒక్క వర్డ్ చదవండి. అది డైరెక్ట్ క్వశ్చనా లేదా ఇండైరెక్ట్ క్వశ్చనా, పాజిటివ్ క్వశ్చనా నెగిటివ్ క్వశ్చనా అని అనలైజ్ చేయండి. మీరు ఆన్సర్స్ రాసే ముందే మీ క్వశ్చన్ పేపర్ చదవడానికి 15 మినిట్స్ దాకా టైం ఇస్తారు. ఆ టైంలో ప్రతి ఒక్క క్వశ్చన్ని మీరు 5 టైమ్స్ ప్రశాంతంగా చదవండి. చదివిన దానికి ఆన్సర్స్ ఆలోచించి వ్రాయండి. థర్డ్ క్వశ్చన్, ఎంతమందికి ఎగ్జామినేషన్ పేపర్ చాలా ఈజీ అనిపించి మళ్ళీ ఎగ్జామినేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఆన్సర్స్ గుర్తు రాలేదు, లేదా ఎంతమందికి చెమటలు ఎక్కువగా పట్టాయి? సో దీనికి ఆన్సర్ సొల్యూషన్ మీకు కానీ తెలిస్తే మీకు స్ట్రెస్ అనేది రాదు, ప్రతి ఒక్క ఆన్సర్ గుర్తొస్తుంది. నేను చెప్పే ఈ టిప్ని మాత్రం జాగ్రత్తగా వినండి. ఎస్, ఇది చాలా బిగ్ ప్రాబ్లం. మీకు అన్నీ వచ్చిన క్వశ్చన్సే బట్ ఆన్సర్స్ గుర్తురావు. దీనికి మెయిన్ ప్రాబ్లం మీ బ్రెయిన్ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంది. మీరు చాలా స్ట్రెస్ ఇచ్చేస్తున్నారు, అందుకే స్వెట్ కూడా ఎక్కువ అయిపోతుంది. మీ బ్రెయిన్స్లోని న్యూరాన్స్ స్ట్రెస్ వల్ల ఇంకొక న్యూరాన్స్తో కమ్యూనికేట్ చేయలేవు. వాటర్ క్వాంటిటీ తగ్గిపోతుంది, దాంతో బ్రెయిన్ మెమరీ ఫంక్షన్ వీక్ అవుతుంది. వీలైతే మీరు ప్రతి ఒక్క ఆన్సర్ ముందర 2 సిప్స్ వాటర్ తాగండి. అప్పుడు మీకు వాటర్ పవర్ ఏంటో తెలుస్తుంది. చదివింది చదివినట్లుగా గుర్తు వస్తుంది. ఇట్ ఈస్ ఎ ప్రూవన్ ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఎంతమంది అరే నాకు టైం సరిపోలేదు అని ఫీల్ అయ్యి లాస్ట్లో ఫాస్ట్గా రాశారు, అలాగే ఇన్విజిలేటర్ని ఎక్స్ట్రా టైం అడిగారు? ఎస్, దిస్ ఈజ్ ఆల్సో బిగ్గెస్ట్ ప్రాబ్లం. దీనివల్ల చాలామంది మార్క్స్ పోగొట్టుకుంటుంటారు. టైం మేనేజ్మెంట్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. మీరు రాసే ఎగ్జామినేషన్ని సెక్షన్స్ వారీగా టైంని డివైడ్ చేసుకోండి. 3టికి ఈక్వల్ టైం లేదా తక్కువ గ్రామర్ ఉన్న వాటికి తక్కువ టైం కేటాయించండి. దీని ద్వారా టైం మేనేజ్మెంట్ వస్తే ప్రతి ఒక్క ఆన్సర్ని మీరు ఆన్సర్ చేసేదానికి వీలుంటుంది. అలాగే తెలిసిన ఆన్సర్ పైన టైంని అయితే వేస్ట్ చేయకండి. చిన్న ఆన్సర్ అయినప్పటికీ మీకు వచ్చు కాబట్టి వాల్యుయేటర్ని ఇంప్రెస్ చేయడం కోసం ఎక్కువ ఆన్సర్స్ రాస్తుంటారు. మీలో ఎంత వ్రాసినా ఆ క్వశ్చన్కి దానికి ఎంతైతే మార్కులు ఉంటాయో ఆ మార్కులు తప్ప ఎక్స్ట్రా మార్క్ అనేది వాల్యుయేటర్ ఇవ్వరు. కాబట్టి దానికి ఎంత అవసరమో అంతే ఆన్సర్ రాయండి. టైం మేనేజ్ చేసుకుంటూ ప్రతి ఒక్క సెక్షన్ని ఇన్ టైంలో కంప్లీట్ చేశామా లేదా అని చూసుకోండి. అలాగే లాస్ట్లో ఒక 15 to 20 మినిట్స్ రివిజన్ కోసం అని చెప్పి ఉంచండి. ఈ రివిజన్ ద్వారా మీరు ఇన్ కేస్ ఏదన్నా ఆన్సర్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అయితే ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ని మళ్ళీ రాసే అవకాశం ఉంటుంది. లేదా ఎనీ క్వశ్చన్ రాంగ్ రాస్తే దాన్ని మళ్ళీ సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. లేదా ఒక క్వశ్చన్ రాయకపోతే లాస్ట్లో రాసే అవకాశం ఉంటుంది. కాబట్టి గుర్తుంచుకోండి, మీరు రాసే క్వశ్చన్ని సెక్షన్స్ తర్వాత ఒక 15 మినిట్స్ ఎక్స్ట్రా టైం అనేది మాత్రం ఖచ్చితంగా ఉండేటట్టుగా చూసుకోండి. 5th క్వశ్చన్, ఎంతమంది మేము వ్రాసిన ఆన్సర్స్లో ఈ పాయింట్ పేపర్ కరెక్ట్ చేసే వాళ్ళు చూస్తే మాకు ఎక్స్ట్రా మార్క్స్ వేస్తారు అని అనుకున్నారు, కానీ చాలామంది ఇంప్లిమెంట్ చేయరు. ఎస్, మీరు అనుకున్న పాయింట్ నిజమే. మీరు రాసిన వాటిలో ఇంపార్టెంట్ పాయింట్స్ని హైలైట్ చేయాలి. పేపర్ ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. మీకు వచ్చిన ఆన్సర్స్ని నీట్గా ప్రజెంట్ చేస్తూ ఫస్ట్ 4 to 5 పేజెస్ ప్రాపర్గా అన్నీ వచ్చిన ఆన్సర్సే రాసి, కాన్ఫిడెంట్గా ఆన్సర్ రాసి, కంప్లీట్ ఆన్సర్ రాసి వాల్యుయేటర్ని ఇంప్రెస్ చేయండి. అలాగే మెయిన్ వర్డ్స్ హైలైట్ చేయండి. బ్లాక్ అండ్ బ్లూ పెన్ యూజ్ చేయండి. అలాగే ఎక్కువ కొట్టివేతలు లేకుండా సింపుల్ స్ట్రైక్తో ఆ ఆన్సర్ని అక్కడ కొట్టివేయండి. ఎక్కువ కొట్టివేతలు పేపర్లో ఎక్కడ కనపడకూడదు. ఇన్ కేస్ కొట్టివేతలు లేకపోతే ఇంకా మరీ మంచిది. సో ఈ రకంగా మీరు కానీ హైలైట్ చేస్తే వాల్యుయేటర్ ఇంప్రెస్ అయ్యి మీకు ఎక్స్ట్రా మార్క్స్ అనేది ఇస్తారు. సో మీరు ఏదన్నా ఇన్ కేస్ ఒక క్వశ్చన్ వ్రాయకపోయినా కూడా ఆ క్వశ్చన్కి సంబంధించి మీకు గుర్తున్న పాయింట్స్తో లాస్ట్లో ఆన్సర్ని రాయగలిగితే ఫస్ట్లో మీ పేపర్ ప్రజెంటేషన్ చూసి వాల్యుయేటర్ ఆ రాని క్వశ్చన్ కూడా సరిగ్గా గమనించకుండా మీకు మీ ఆన్సర్స్కి ఎక్స్ట్రా మార్క్స్ ఇచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. నెక్స్ట్, ఎంతమంది అరే ఫ్రెండ్స్ ఎగ్జామ్ హాల్ బయట మనకు చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్ చదవలేదు అని టెన్షన్ పడ్డారు? ఎస్, ఇది చాలా పెద్ద మిస్టేక్. మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటారు. ఫ్రెండ్స్ వాళ్ళకి తెలిసిన క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతుంటారు, మీకు తెలిసిన క్వశ్చన్స్ అడుగుతుంటారు. దీంతో ఇద్దరు కూడా స్ట్రెస్ ఫీల్ అవుతారు. కాబట్టి ఒకరికొకరు మాట్లాడుకోకండి. మీరు చదివింది చాలు, అదే ఎగ్జామ్లో వస్తాయి. మీరు ఫ్రెండ్స్ అడిగిన క్వశ్చన్స్ని మీరు చదవలేదు అనుకుంటే స్ట్రెస్ అనేది స్టార్ట్ అవుతుంది. స్ట్రెస్ స్టార్ట్ అయితే మళ్ళీ మీరు చదివిన ఆన్సర్స్ గుర్తురావు. దీంతో మీరు ఎగ్జామ్ అనేది సరిగ్గా రాయలేరు. కాబట్టి ఫ్రెండ్స్తో మాట్లాడటం అవాయిడ్ చేయండి. ఎగ్జామ్లో ప్రశాంతంగా వెళ్ళండి, సెంటర్లో కూర్చోండి, 15 మినిట్స్ రిలాక్స్ అవ్వండి, వాటర్ తాగండి, ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ని 4 to 5 టైమ్స్ క్షుణ్ణంగా చదవండి. నాకు అన్నీ వచ్చు అని హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఎగ్జామ్ చాలా ఈజీగా రాయగలుగుతారు.
ఫైనల్ క్వశ్చన్, ఎంతమంది ఆఫ్టర్ ఎగ్జామ్ నా ఫ్రెండ్ బాగా రాశాడు నేను రాయలేకపోయాను అని ఫీల్ అయ్యారు? ఇది కూడా బిగ్గెస్ట్ ప్రాబ్లం. దీని ఇంపాక్ట్ మరుసటి రోజు ఎగ్జామ్ పైన పడుతుంది. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు మన సెల్ఫిష్ మైండ్ మనం సరిగ్గా రాయకపోయినా పక్కన వాళ్ళు బాగా రాస్తే అది తట్టుకోలేదు. మనం రాసి పక్కన వాళ్ళు సరిగ్గా రాసినా అది తట్టుకోలేదు. కాబట్టి మీరు డిస్కస్ చేయడం మానేయండి. వాళ్ళని ఎలా రాశారని అడగండి, మీరు ఎలా రాశారో చెప్పకండి. దాని ద్వారా మీకు వాళ్ళ విషయాలు తెలియదు. మీరు ఒకటే ఫీల్ అవ్వండి, వాళ్ళు సరిగ్గా రాయలేదు నేను బాగా రాశారని. దీని ద్వారా మీ పైన మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. నెక్స్ట్ డే ఎగ్జామ్ మీకు ఇంకా ఈజీ అనిపిస్తుంది. మీరు ఏం చదివినా అన్నీ గుర్తొస్తుంది. ఎక్స్ట్రాగా చదవగలుగుతారు, నైట్ ఎక్కువ సేపు చదవగలుగుతారు, ఎక్స్ట్రా క్వశ్చన్స్ చదవగలుగుతారు. సో ఈ రకంగా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి. సో స్టూడెంట్స్, నేను చెప్పిన ఈ 5-6 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి క్షుణ్ణంగా ఒకసారి మళ్ళీ వినండి. వినిన తర్వాత మీరు రేపు పొద్దునపై ఎగ్జామ్ రాయండి. ఖచ్చితంగా మీకు మంచి మార్కులు వస్తాయి. మీరు రాసే ఎగ్జామ్ కన్నా ఇంకో 15 to 20 పాయింట్స్ ఎక్స్ట్రాగా మీకు మార్కులు వస్తాయి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.